మేము ఉన్న ఆ ఇంటికి దొడ్డు కూడా తాగేది దొడ్డే. దానికి ఇటుకలతో కొట్టేటువంటి గోడలు లేవు. కానీ భయపడేవాడు. ఒకటి 2 సార్లు మరి జరుగుడు వచ్చి, ఆ తర్వాత ఒకసారి ట్రాన్స్ఫార్మ్ వచ్చి, మరి 1-2 సార్లు కనపడినప్పుడు మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే ఈ దడిలో దొరికితే ఆ పాము కనుక్కోవడం కష్టం. అది తాగదు కాబట్టి ఎంత పైకి ఎక్కొచ్చు, పైకి వెళ్ళి కాటించిందంటే ఇక అసలు ఇంకా కష్టం అని చెప్పి భయపడుతుండేవాడు. ఆ విధంగా రకరకాల నివాసాల్లో మనం నివసిస్తూ వచ్చాం. ఈరోజు మరి సౌదరి నాగేశ్వరరావు గారికి, అంజలి గారికి, కుటుంబానికి ఒక మంచి గృహాన్ని ప్రభు ఇచ్చాడు. దీన్ని బట్టి నిజంగా ప్రభుకి ఎంతో వందనస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఇల్లు దేని కొరకు అంటే సుఖకరమైన నివాసముగా ఉండుట కొరకు. ఈరోజు మన జీవితాల్లో లేదా ఇల్లు కట్టుకుందాం, చాలా సంతోషం. ఆ ఇంటిలో మనము సుఖముగా గడపాలంటే మన జీవితంలో పిల్లారా లేఖనాల్లో మనం ఇక్కడ చూస్తూ వచ్చినట్టుగా ఒక శ్రేష్ఠ అనుభవం కావాలి. ఏంటా శ్రేష్ఠ అనుభవము అని అంటే లేదా దయచేసి చూడండి, నీతి అనే మాటతో మనం ప్రారంభం చేస్తే, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును అని చెప్పి మనం చదువుతున్నాం. నీతి ఏం చేస్తుందట? సమాధానము కలుగుతుంది. నీతి వలన నిమ్మలము, తర్వాత నిబ్బరము కలుగుతుందంట. కాబట్టి నీతి సమాధానమును, నిమ్మలమును, నిబ్బరాన్ని కలుగ చేస్తుంది. కనుక ఈ నీతిని మనం కలిగి ఉండాలి. లేదా నీతి అంటే ఏంటి అని మనకు ప్రశ్న రావచ్చు. నీతి అంటే ఏంటంటే లేదా విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం 38వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి, 11వ అధ్యాయము 37, 38 వచ్చిన, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎట్లా జీవిస్తాడంట? విశ్వాస మూలమున జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు. కాబట్టి నీతిమంతుడిలో ఉన్న మరి లక్షణం ఏమిటి అంటే విశ్వాసము. ఈరోజు మన జీవితంలో పిల్లారా నీతి మంతులైనటువంటి ఆ లక్షణం అనగా విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మన నివాసాలు ఎట్లా ఉంటాయంటే లేదా సుఖకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు ప్రభువులుగా మన జీవితాల్లో అలాంటి గృహం మరి మన ప్రియుడు నాగేశ్వరరావు గారు, ఆ విధంగానే చేరి వచ్చిన మనందరం, అదేవిధంగా ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులు ఎవరైనా సరే అలాంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభు నామములో కోరుతుంటున్నా. ఈరోజు కూడా మన జీవితాల్లో అలాంటి విశ్వాసము మరి మన జీవితంలో కలిగడానికి విశ్వాసములో ఉన్న లేదా మరి కొన్ని తలంపులు మనం తెలుసుకోవాలి. కనుక మన జీవితంలో విశ్వాసమును ఏ రీతిగా మనము కొనసాగించాలి, లేదా విశ్వాసం ఉంచితే మన జీవితంలో ఏ మేలు పొందుతామో చూడగలుగుతూ వచ్చాం. అయితే విశ్వాసమును ఎట్లా మనం కొనసాగించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందువల్ల దేవుని వాక్యాలు మనం గమనిస్తూ వచ్చినట్లయితే లేదా విశ్వాసమును ఒక మాట కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? నమ్మిక అని కూడా చెప్పొచ్చు. అందువల్ల అబ్రాహాము గురించి ఒక మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట మనం చదువుతాం. దయచేసి చదవగలిగిన వారు స్పష్టంగా చదవగలిగితే ఆ మాటలు చదవండి.
దళితులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎట్లా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడెను. ఇలా మనం గమనిస్తూ వచ్చినట్లయితే అబ్రహాము దేవుని నమ్మడానికి గల కారణం ఏంటంటే దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? దయచేసి అక్కడే మనం గమనిస్తూ వచ్చినట్లయితే 7వ వచనం చదువుకున్నాం. 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు. ఇక్కడ మనం గమనించి వచ్చినట్లయితే నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు దేవుడు ఏం చేశాడంట? సువార్త ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దీవించబడాలి, అబ్రహాము ఆశీర్వదించబడాలి. కనుక ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఈ ఆశీర్వాదం కలగాలని దేవుడు ఉద్దేశించి లేదా దేవుని సువార్త అబ్రహాముకు ప్రకటించబడుతూ వచ్చింది. అదే సువార్త లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇంకొకరికి ప్రకటించబడుతూ వచ్చింది. ఎవరైనా జక్కయ్య. చూడు, జక్కయ్య గురించి యేసుప్రభువు ఏమంటాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకా 19:9. అందుకు యేసు యేసు ప్రభువు జక్కయ్య చూసి అంటాడు, ఇతడు కూడా ఎవరండి? అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఏం చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కనుక ఇప్పుడు అబ్రహాము దేవుని సువార్తను విశ్వసించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్యను చూసి ఏమంటాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి వచ్చింది రక్షణ. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ సమయంలో నేను ఒక మాట ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. ఇలా అబ్రహాము ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు. వారి తండ్రి తెరహు వెండి బంగారంతో వస్తువులు తయారు చేసేవాడు. ఇంకా చెప్పాలంటే విగ్రహాలు తయారు చేసేవాడు. ధనవంతుడు, చెక్కవి కాదు, మట్టివి కాదు, దేంతో? బంగారం. జక్కయ్య ఎవరండి? జక్కయ్య కూడా ధనవంతుడే. ఏది తెలుసా? మంచి జాబు ఎవరిది? జక్కయ్య. ఈ మధ్యలో అంటే నేను ఒక 15-20 సంవత్సరాలు చూస్తున్నాను. ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసులో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఆయన ఆధారం చేసుకొని ఒక పెద్ద సంఘాన్ని భీమవరంలో పెట్టారు. ఇంకొన్ని భీమవరం పెద్ద స్థలంలోన పెద్ద సంఘం పెట్టారు. ప్రతి సంవత్సరం 6 రోజులు అక్కడ ఏం పెడతారంటే కాన్వకేషన్ పెడతారు. అది ఒక పల్లెటూరు. ఆ విధంగానే ఆ పల్లెటూరుకు దగ్గరలో ఒక చిన్న స్టేషన్ ఉంది, ఇంకొక స్టేషన్. అక్కడ ఏం చేస్తారంటే నేను పెద్ద కాన్వకేషన్ పెడతారు. ఒక చిన్న ట్యాక్స్ కలెక్టర్. ఇలా జక్కయ్య కూడా ఎవరండి? ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి జక్కయ్య కూడా ఎవరండి? బాగా ధనవంతుడే. అబ్రహాము కూడా ధనవంతుడే. ధనవంతుడికి ఆశీర్వాదం కావాలా చెప్పండి? ఆశీర్వాదం కావాలా ధనవంతుడికి? అరే ఉన్నా లేదా వెండి ఉండే, బంగారం ఉండే, లేదా మంచి ఉద్యోగం ఉండే, లేదా ఎన్ని ఇళ్ళు కొన్నాడో, ఎన్ని భూములు కొన్నాడో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదా కూడబెట్టుకున్నాడో జక్కయ్య మనకు తెలియదు. కనుక ఎంత ఉన్నవాడికి లేదా ఆశీర్వాదం కావాలా? ఈరోజు పిల్లల అలాంటి వారికి కూడా ఆశీర్వాదం కావాలి.
లేదా దేవుని వాక్యాన్ని వినిచినటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని వినిచినటువంటి లేదా గ్రామస్తులారా, లోకంలో ఎక్కున్నటువంటి ఆశీర్వాదము అది కేవలము లోక సంబంధమైన వరకే. నీ జీవితంలో నువ్వు ధనికుడువైనా, నువ్వు దరిద్రుడివైనా, నువ్వు ఎవరైనా సరే, నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాలి. ఆనాడు అబ్రహాముకు ప్రకటించబడిన ఆ సువార్త నేటి దినాన మందడం గ్రామంలో నూతన ఇంటి ప్రతిష్ట సందర్భంగా, ఈ సందర్భంగా నేను వీడి గురించి చింతించే దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగానే నీకు కలుగుతుంది. అదే సువార్త. ఏంటి సువార్త? లేదా ఈ లోకములో పాపుల కొరకు యేసు ప్రభువు ఇచ్చాడని, ఈ లోకములో పాపులందరి కొరకే ఆయన మరణించాడని, లేదా పాపుల కొరకు రక్తం కార్చాడని, లేదా ఆయన పాపులందరినీ కూడా పాపం నుంచి విడిపించి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడని నీవు నమ్మిన యెడల నీవు రక్షించబడతా. ఆ రక్షణే నేను ఆశీర్వాదకరమైన అనుభూతి తీసుకుంటున్నాను. వాళ్ళ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాట చెప్తూ వచ్చాడు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినను సువార్త ప్రకటనను వెలుగుదనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కనుక అనేకులు ఈ రక్షణ ఎరగని వారికి దేవుడు తన దయా సంకల్పాన్ని ఈ రీతిగా వెలిగింపచేయడానికి, నీవును ధనవంతులుగా చేయడానికి ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈనాడు పిల్లరా, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, ఆయన సంకల్పంలోనికి నడిపించబడతారో వారి జీవితాల్లో మేలు పొందేవారు. అందువల్ల లేఖనాలు మనం చూస్తే అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్నటువంటి వారందరికీ, అనగా అంగీకరించే వారికి, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని వెతుకునే వారికి, యేసుక్రీస్తు ప్రభువు నేను రక్షకునిగా అంగీకరించుకుని చెప్పుకునే వారికి గొప్ప శక్తి. ఈనాడు నీ జీవితంలో లేదా ఆ రక్షణ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలని ఏదో కాలవేళ ప్రభు కోరుతున్నాడు. అందువల్ల నువ్వు ఏం చేయాలంటే విశ్వసించు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక ఇదే నీతిగా ఎంచబడుతూ వచ్చినటువంటి లేదా అనుభవము అబ్రహాము జీవితంలో తను గుర్తిస్తూ వచ్చాడు. అనేక అనుభవాలు ఉంటాయి అబ్రహాముకు. అనేక అనుభవాలు ఉన్నటువంటి 75 సంవత్సరాలు అప్పటికి. ఎవరికండి? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలండి. ఎప్పుడు దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఎన్ని చూస్తుంటాడు లోకంలో? సరే, మన కాలం వచ్చేటప్పటికల్లా 10 ఏళ్ళకి అన్ని తెలిసిపోతాయి. 10, 12 వస్తే ఇక మొత్తం లోకం అంతా తెలిసిపోతుంది పిల్లకి. ఆ దినాల్లో సరే పెద్దోళ్ళు పాతోళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక 25 ఏళ్ళు వచ్చేదాకా ఏం తెలియదు అనుకుందాం. వీరికి 75 ఏళ్ళు మొత్తం చూశాడు లోకంలో మొత్తం. ఇలా ఇంకా లోకాన్ని చూస్తూ, లోకంలో నీవు జీవిస్తూ, పాపంలో నీవు కొనసాగుతూ నీ జీవితంలో ఇలా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోబాకు. యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నీకు ఇలా సమాధానం ఇస్తాడు. నీతి వల్ల నిత్యము నిమ్మలమును నిబ్బరమును కలుగును. అసలు ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఏమండి? మంచి ఇల్లు కట్టుకొని ఇంటిలో మరి చాలా
విలువైనటువంటి వస్తువులు, మంచి పరుపు, మంచి మరి మంచం, లేకపోతే చక్కటి ఏసీ, ఆ విధంగానే మంచి పూల తోట, గార్డెన్, ఇవన్నీ ఆశీర్వాదమా? చెప్పండి. నాగేశ్వరరావు గారు ఇదేంటండి నేను పిలిస్తే ఈ మాట చెప్తున్నాను, మీరు ఎక్కడ ఆయన అంజలి గారు నా ఎదురుగా ఉన్నారు. కాదమ్మా, ఆ ఇంటిలో ఏముండాలా? నెమ్మది ఉండాలి, సుఖకరమైన నివాసంగా ఉండాలి. ఆ సుఖకరమైన నివాసంగా ఉండాలంటే మనకేముండాలా? రక్షణ ఉండాలి. రక్షణ ఉండాలి కాబట్టి ఏం చేయాలా? ఆ యేసు ప్రభుని మనము అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభుని అంగీకరిస్తే ఈ గొప్ప రక్షణ మనకు కలుగుతుంది. ఆ విధంగా ప్రభుని అంగీకరించిన తర్వాత నేను ప్రభువు నమ్ముకున్నాను. నేను ఆ బేతేలు ప్రార్థనా మందిరంలో బాప్తిసం తీసుకున్నాను. నేనైతే ఏమనుకున్నాను, 20 ఏళ్ల కాలంలో నేను బాప్తిసం తీసుకున్నాను. కృష్ణా జిల్లా అంతా కూడా ఎవరు బాప్తిసం ఇచ్చారు? 20 ఏళ్ళు ఇచ్చాడు బాప్తిసం. అట్లాంటి టైం చెరువు నేను బాప్తిసం తీసుకున్నాను. అన్ని సరిపోతా? ఇంకా కొన్ని అనుభవం మనకు కావాలి. వాటిని కూడా పూర్తిగా మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. దయచేసి లేఖనాలు మనం చూస్తే ఈరోజు చూస్తే ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ కూడా అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అతనికి నీతిగా. ఇక్కడ గమనిస్తున్నారా? అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అతనికి ఏం చేశాడంట? నీతిగా ఎంచెను. ఎవరంట ఆయన? అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఎవరు వచ్చారు? ఆయన అతనికి నీతిగా. కానీ ఇప్పుడు అబ్రహాము నమ్మాడు, అది ఆయన చూశాడు. ఎవరైనా? దేవుడు చూశాడు కనుక ఈ వ్యక్తి యోగ్యుడు అని నమ్మాడు. ఎవరిని? అది ఇప్పుడు అబ్రహాము ఇప్పుడు దేని నమ్మాడు? దేవుడు నమ్మడం దేని నమ్మాడు? దేని నమ్మాడు అని అంటే మొదటి వచనాన్ని మనం చదువుదాం. దయచేసి మొదటి వచనము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముగా వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు తోడవును, నీకు బహుమానమును అత్యున్నతము ఉందని అబ్రహాము దగ్గరికి ఏమొచ్చిందంట? దేవుని వాక్యం వచ్చింది. కానీ ఇప్పుడు వాక్యం వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? అబ్రహాముతో మాట్లాడుతుంది. అబ్రహాముతో మాట్లాడుతుంటే అబ్రహాము ఏం ప్రభా నువ్వు ఇచ్చిన ఏమీ నాకు ఎవరు లేదు. మన ఇంట్లో కూడా చాలా ఉంటాయి. ప్రభా ఇల్లు ఇచ్చావు, వాకిలు ఇచ్చావు, గుడ్డు ఇచ్చావు, గోడు ఇచ్చావు, పరదాలు కొట్టి శక్తి ఇచ్చావు, స్టేట్ అంతా తిరిగి వచ్చే అవకాశము ఇచ్చావు, అన్ని ఇచ్చావు ప్రభా. ఇది బోట్ల ఏదో ఒకటి ఉంటుంది మొత్తం కదా. ఏ ప్రభా లేరా? అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? నేను నీకు ఖేడాన్ని, నేను నీకు బహుమానాన్ని కలిగి ఇంకేం కావాలయా అంటే అబ్రహాం ఏం చేశాడు? పూర్తిగా నమ్మేశాడు. ఏం నమ్మేశాడు? దేవుని మాటలు నమ్మేశాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఏం కావాలా? ఏం కావాలా? దేవుని మాటల మీద నమ్మకము, దేవుని వాక్యం మీద నమ్మకం కావాలా? అనేసార్లు దేవుని వాక్యాలు చదువుతాం, వింటా ఉంటాం, కానీ ఏం లేదు నమ్మకము. అందువల్లనే మన ఇళ్లలో ఏం లేదు, సుఖం లేదు. ఏం లేదండి? సుఖం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సుఖం లేదు. సుఖం ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు. అబ్రహాము జీవితంలో మరి 25 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 75 సంవత్సరంలో విడిచాడు, 25 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే సుఖం ఉంటుందో చెప్పండి? ఎంత కష్టం ఉంటుంది. కొంతమంది మాకు వచ్చి చెప్తున్నాను, పాపం ఒక ఆడపిల్ల సిగ్గిరిసి దగ్గరికి వచ్చాను, నా కోసం ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టట్లేదు. మీరు చాలా
మరి బాధపడ్డా. ఎందుకంటే నాకు పిల్లలేరు కొంతకాలం. మాకు తెలియకోకుండా మా సేవకురాలు ఏం చేసిందంటే, మా సేవకురాలు కైకు సేవకురాలు ఏం చేసిందంటే, బాగా తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు మాకు తెలిసిన ఆయన. ఎందుకంటే కైకులు నత్తనేలు హాస్పిటల్లో దాదాపు ఒక సంవత్సరంన్నర ఉన్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్న సంవత్సరంన్నర కాలంలో నేను పెళ్లి చేసుకున్నాను. 6 నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి ఆయన చూసి నేను ఆయన కొంచెం బాగైన తర్వాత అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఆయన చూసిన సంబంధమే కాబట్టి. లేదా ఆమె హాస్పిటల్ అందరికీ పరిచయం అయిపోయింది, నేను కూడా పరిచయం అయిపోయాడు. ఆమె ఏం చెప్పింది తెలుసా? డాక్టర్ గారు మీరు ఇద్దరిని చూడాలనుకుంటున్నారు, రమ్మంటున్నారు చెప్పింది. మాకు తెలియదు. డాక్టర్ గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, ఇంటికి రమ్మా. మాకు ఆ పెళ్ళి 6 నెలలే, ఇక పిల్లలు పుట్టలేదని ఆ వంట చెప్పింది. నేను ఆయన దగ్గరికి పోతే మీ ఇద్దరు ఆ గదిలో ఒకళ్ళ ఈ గదిలో ఒకళ్ళ ఇంటిందిరా. డాక్టర్ గారికి పిలిచాడు, ఏదో మంచి పలహారం పెట్టి వెరీ గుడ్ వెళ్ళాను, మీరు చక్కగా వివాహం చేసుకున్నారు, మంచి సంతోషం పంపిస్తానని పెట్టి మీరు ఆ గదిలోకి ఈ గదిలోకి వెళ్ళండి. శ్రీ చెరువు గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పరీక్షలు చేస్తారా బాబని అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే, నేను అలాంటి పరిస్థితుల్లో నమ్మాడు. అందువల్ల మన జీవితాలు వాక్యాన్ని నమ్మడం ఎంత మంచిది. అందువల్ల లేఖనాలు ఒక మాట రాయడం, చక్కటి మాట చూడండి. 119వ కీర్తన 54వ వచనం. 119వ కీర్తన 54వ వచనం. 119వ కీర్తన 54వ వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు ఈ కట్టడలు ఎవరిట నా బసలో అని ఏం చేయడానికి? బస అంటే ఏంటి? ఇల్లు. ఎక్కడికి పోయి వచ్చినా ఎక్కడికి చేస్తాం మనం? రాత్రి 12 అయినా 1 గంటైనా ఇంటికి చేరతాం. ఇంటికి చేరితేనే మనకు ఎక్కడది కొంచెం అన్ని సౌకర్యాలు ఉంటాయి, మనకి సుఖంగా అనిపిస్తుంది అన్నమాట, నెమ్మది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నా బసలో నేను పాటలు పడడానికి ఏం పెట్టుకోవాలంట? నీ కట్టడలు, నీ వాక్యము. ఈరోజు ప్రేమిన సహోదరి, సుఖకరమైన నివాసం. ఈ నివాసం మనం కలిగడానికి మన హృదయాలలో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. రెండవదిగా దేవుని వాక్యం మనం నమ్మాలి. ఇలా దేవుని ఇంటిలో వాక్యం చెప్పబడుతుంది. ఇంటిలో మనం దేవుని వాక్యం చదువుతున్నాం. ఇందాక మీ బ్రదర్ పాట పాడుతున్న పాట నాకు రాదు. ఏం పాట పాడారు అమ్మా? మీకేమైనా బైబిల్? నేను పాట పాడుతున్నా ఈ మధ్యలో. 1970లో పాడారంట. 1970. ఏ పాట అంటే? వేద పుస్తకమా? మీ అందరికి వచ్చేది? సరే నేను పాడతాను, అయితే మీరేనండి. మీరు పాడారండి, బాగా మీరు నేర్చుకోలేను. పెన్షన్ దగ్గర పాట. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా ఏంటంటది? వెలలేని నిధి. కానీ లోపల పిల్లారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, లేదా నీ హృదయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, దేవుని వాక్యము నిన్ను ఆదరిస్తుంది. నీ జీవితంలో సుఖం, సంతోషంతో యాత్రలో మనము ముందుకు కొనసాగగలిగే అవకాశం. ప్రతి దినము సంతోషము. లేదా మన నోటి నిండా ఏముస్తాడైనా నవ్వు లేదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృపను విడిచిపోదని లేదా ప్రభు మనకు సెలవిస్తూ. కనుక ఈ దినాలు మన జీవితాల్లో ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించే మార్గాన్ని బోధిస్తూ, దేవుడు వాక్యము ద్వారా మనల్ని నడిపించిన కారణం చేత ఎంతో నెమ్మది. ఈనాడు మీ ముందు నిలబడినటువంటి నేను కూడా, లేదా నా జీవితంలో ఏదైనా కష్టం ఎక్కువ వస్తే ఒక అధ్యాయం ఎక్కువ చదువుతాను. షుగర్ ఎక్కువైతే ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం కదా. ఈరోజు ట్యాబ్లెట్ కూడా తెచ్చా ఎక్స్ట్రా. ఎందుకు తెలుసా? మందరం వచ్చామంటే ఖచ్చితంగా తిండి పెట్టి 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 కడుపు నీకి షుగర్ పెంచుతారు. అందుకని
ఒక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా తెచ్చే దీనిలో ఉంది, అవసరమైతే తర్వాత చూపిస్తాను మీకు. నేను ఉదయం సాయంకాలం వేసుకుంటా, 20 గంటలు ఎక్స్ట్రా తెచ్చా. ఇలా దేవుని వాక్యం ఏంటంట, సమృద్ధైనటువంటి నెమ్మదిస్తుంది. కనుక ఇది చక్కని ఆహారం దేవుని వాక్యం. కనుక నీ జీవితంలో నెమ్మదిగా సుఖముగా కొనసాగడానికి ఈ వాక్యాన్ని నమస్కారం. మూడవదిగా మనం చూస్తే మన గృహాల్లో నెమ్మది ఉండాలి. ఈ నెమ్మది ఉండాలంటే ఏం చేయాలి? మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చదువు అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటాడు? నువ్వా నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని. ఇక్కడ మనం చూసినప్పుడారా, ఒక తండ్రికి తల్లికి ఒక సమస్య వచ్చి ప్రభు దగ్గరికి వచ్చేవాడు. ప్రభు లేడు, రూపాంతర పడంలో ఉన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వాడు వెళ్ళారు. అయ్యా అయ్యా, ఇదిగో నా బిడ్డకి పరిస్థితి వచ్చింది, వాడు నిప్పుల్లో నీళ్ళలో పడిపోతున్నాడు, వీళ్ళెవరు బాగు చేయలేకపోతున్నారు, నీ దగ్గరికి వస్తే నువ్వు లేవు, శిష్యులకు చూపించాము, వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు, ఏం చేయాలనుకుంటారు? ప్రభు ఆ బిడ్డని స్వస్థపరిచారు. శిష్యులు వచ్చారు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాము, మేము ఎందుకు చేయలేకపోయామంటే ప్రభు అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన వలనే తప్ప మరి దేని వలనను ఇలాంటివి వదలకపోవుట అసాధ్యము. మన జీవితంలో ప్రార్థన వలనే తప్ప, కనుక ప్రార్థన వలనే తప్ప ఏ కార్యము మన ఇంట్లో కొన్నిసార్లు జరగదు. నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, ఇంట్లో కూడా పెళ్లి కావాల్సిన పిల్లలుగా, అందుకే చెప్తా, మళ్ళీ చెప్తా. ఎందుకంటే మనకి ఎక్కువ సమస్యలు పెళ్లిళ్ళ దగ్గర వేస్తాయి. ఒక ఆయనకు 3 ఆడపిల్లలు. నేను న్యూజిలాండ్ వెళ్ళిన ఆ 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. నేను న్యూజిలాండ్ వెళ్ళిన వెంటనే నాకు టార్గెట్ ఏంటంటే పెళ్ళిళ్ళు. ఒక ఇంట్లో ఒక ఆమెకి 3 పిల్లలు, 2 పెళ్ళి చేసింది. వాళ్ళు తిరుగుతా ఉన్నారు సంబంధాల కోసం. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మేనమామని పెళ్లి చేయాలి. సరే, నా టార్గెట్ ఏంటంటే పెళ్ళిళ్ళు వెళ్ళగాలి. సరే, మాకు ఉపవాస ప్రార్థన ఉండేది. మా సంఘానికి ఉపవాస ప్రార్థన రాత్రిపూట. మీకు తెలుసలేదు, వచ్చేది ఎంతమందో తెలుసా? 4. ఆ దినాల్లో 4. వాళ్ళకి ఏమి పెట్టేవాళ్ళు? ఉపవాస ప్రార్థన రాత్రిపూట పెట్టేవాడు. నెలకొకసారి ఉపవాస ప్రార్థన. నేను ఎలిమినాను కూడా ఒకసారి పంపించా. నేను లేదు అన్నా, దయచేసి నువ్వు వెళ్ళని చెప్పి ఒకసారి పంపించి ఎలిమినాను కూడా వచ్చాడు. అదే, ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంటే అలాగంతా అట్లా ప్రార్థన చేస్తాను. ఒక ఆమె ఎందుకోసం తెలుసా? పిల్లలకి ఏం కావాలా? పెళ్ళిళ్ళు అవ్వట్ల. ఈలోపు ఏమైందంటే ఆమెకి క్యాన్సర్ వచ్చి, ఏ క్యాన్సరు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి. సరే, మనిషి పూర్తిగా తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే మనిషి దిట్టంగా ఉండే మనిషి చకచకా నడుస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పరిచయం అన్నీ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మనిషి ఎందుకని అయిపోయింది. ఇది నేను చచ్చిపోతాను, నా పిల్లల పెళ్ళిళ్ళు చూడను అనుకుంది. అంతే. అప్పుడు మందిరంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎట్లా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది? హన్నా చేసినట్టుగా దుఃఖంతో, ఏడుపుతో, కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఉదయగిరి నుంచి ఒక సంబంధం వచ్చింది. నేను అప్పుడు ఒంగోలులో ఉన్నా, ఆ పైన ఉదయగిరి. కాబట్టి ఉదయగిరి నన్ను తీసుకెళ్ళారు. నేను అబ్బాయిని చూశాను, ఇంటికి వచ్చాను. ఇలా వాళ్ళు ఏమన్నారంటే, నచ్చితే ఫోన్ చేయండి మా అబ్బాయి, నేను వస్తామన్నారు. ఇంటికి వచ్చా, అన్నీ చెప్పాను, అమ్మాయికి అన్నీ చెప్పాను. ఆ నాన్న కూడా చెప్పాడు, నిద్ర నా నాన్న చెప్పాను. ఆ అమ్మాయి ఏం మాట్లాడట్లా. ప్రార్థన చేసుకోమ్మా, నువ్వు చెప్పమంటే చెప్పట్లా. ఎందుకో తెలుసా? అంతకుముందు ఎవరో కుర్రాడు చూపిస్తే ఇది దేవుని చిత్రం చెప్పేసిందంట. అదేమో అవల. ఆ పెళ్ళి
ఇది కూడా దేవుడి చిత్తం అని చెప్తే ఇదొకటి అదొకటి ఇది దేవుడి చిత్తం అంట అని చెప్పి ఆ పిల్ల చెప్పట్లా. 1 వారం అయిపోయింది, ఏం చెప్పట్లా. 2 వారాలు అయిపోయింది, ఏం చెప్పట్లా. ఇక నాకు అప్పుడప్పుడు కొంచెం బీపీ వస్తుంది. అప్పుడు నాకు కొంచెం బీపీ వచ్చి ఇంటికే ఏంటమ్మాయి ఏం చెప్పేంటి నువ్వు అవునా కాదని చెప్పేసి అంటే ఏం మాట్లాడట్లా. వాళ్ళ చెల్లెలు పిలిచా, ఉత్తరం తీసుకోమన్నా. ఉత్తరం రాసి పడేసి ఏం రాసి పడేసాను, నేను దేవుడి చిత్రంగా భావిస్తున్నావు, మీరు వచ్చి మా అమ్మాయిని చూసుకోండి. ఆ పిల్ల సంగతి నేను వదిలిపెట్టేశాను. నాకు సమాధానం అనిపించింది. రాసి వదిలిపెట్టేస్తే అభినాలు ఉత్తరాలు ఫోన్లు లేవు. ఉత్తరం వెళ్ళింది. ఈ ఉత్తరం వెళ్ళకపోతే రేపు ఇంకొక సంబంధం చూడటానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఈ ఉత్తరం చూడగానే బర్రాన్ని పరిగెత్తుకొచ్చారు తల్లిదండ్రులు. లేదా వాళ్ళు వచ్చి అమ్మాయిని చూశారు. చూడగానే కొడుకు ఫోన్ చేశారు. ఆ అబ్బాయి వైజాగ్ జీప్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫోన్ చేస్తే ఆ అబ్బాయికి వెంటనే సెలవు ఇచ్చారంట. వాళ్ళు సెలవు ఎవరు మామూలుగా వెంటనే సెలవు ఇచ్చారంట. అబ్బాయి కూడా సాయంకాలం న్యూజిబీడికి దిగిపోయాడు. చూశారు, అంత బాగుంది. వాళ్ళకి బాగా నచ్చితే వాళ్ళ నాన్న ఏమంటాడంటే వాళ్ళు ఏం చెప్పట్లేదండి, కట్నం ఇస్తామని చెప్పండి సార్. అన్న కట్నం ఇస్తామని చెప్పండి అన్న. ఎంత కట్నం ఇస్తాం? 1,50,000 ఇస్తాం కట్నం. 10 నెలల కట్నం తక్కువే ఇస్తామన్నా చెప్పండి. నేను నెమ్మదిగా పోయి బ్రదర్ మరి మీకు నచ్చితే మరి కట్నం కూడా 1,50,000 ఇస్తానంటే ఇంతెత్తులు వేసాడు. నువ్వు ఎట్లా కనపడుతున్నావు అని నాకు బీపీ డౌన్ అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే అనవసరంగా పెళ్లి చెరగొట్టానేమో, అనవసరంగా పెళ్లి చెరగొట్టి ఈ మాట చెప్పకుండా నా వల్ల ఇల్లు అయిపోతున్నారా బాబు అని చెప్పి నేను అనుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు కట్నాలు తీసుకునే వాళ్ళని కనపడ్డావా? మేము కట్నాలు తీసుకునే వాళ్ళని కనపడ్డావా? కట్నాలు మాకు రావనుకున్నారా? మాకు కావలసిన యోగ్యమైన బిడ్డ, దేవుడు ఎరిగిన అమ్మాయి కాబట్టి దానికోసం ఇక్కడ దాకా వచ్చాం. ఉదయగిరి మాది కనిగిరి జిల్లా, కనిగిరి ప్రాంతం, ప్రకాశం జిల్లా. అక్కడ లేరనుకుంటావా? కృష్ణా జిల్లాకి ఎందుకు వచ్చావనుకుంటా ఉన్నాడు ఆయన. బాబు వాళ్ళ నాన్న పై నుంచి కిందకి మరి కింద దూకేశాడు. గబగబానికి వచ్చి ఇంట్లో చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? వాళ్ళకి కట్నం వద్దంట, వాడు మన అమ్మాయిని చేసుకోవడానికి పూర్తిగా కట్నం లేకుండా పెళ్లి చేస్తే ఆ మొదటి పెళ్లి విజయవాడ సుగంధాంటి వీళ్ళందరూ వచ్చారు ఆ మీటింగ్కి. వచ్చిన వాళ్ళు మామూలుగా ఉండరుగా, రేవనాయకులు గారు సుగంధాంటి వీళ్ళందరూ వచ్చి ఎంత కట్నం ఇచ్చారు అని అంటే అసలు కట్నం అది ఎట్లా సెట్ చేశారు అంతా ఏ విషయంలో చూసుకున్నారన్నారంట. ఇక నన్ను పట్టుకున్నారండి. ఎవరు? విజయవాడ పరమానందం గారు కూడా. మీకు తెలుసు పరమానందం గారు అంటే వెలిమల్ గారు తోడలుడు. ఆయన పెద్ద దేవుడి సేవకుడు, బోధకుడు కూడా, మంచి బోధకుడు. ఆయన కూడా ఎలిషా చూడయ్యా కట్నం లేకుండా పెళ్లి చేస్తున్నట్టు మంచి మంచి సంబంధాలు. వాడు నాయన నిన్ను పెళ్లిళ్ళకి ఎర చేసేవేంటన్నా అన్న, పెళ్లి కాదు ఏదో జరిగిపోయిందన్నా. ఇది చెప్తుంటే మీకు ఎట్ట అనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుందా? ఈ 3 ఆడపిల్లల్లో పెద్దమ్మాయి పెళ్లి అయింది, 2వ అమ్మాయి పెళ్లి కుదిరిపోయినట్టే. ఎందుకంటే ఆయనకి మేనలుడు ఉన్నాడు. సో ఆ మేనలుడికి చేస్తామని చెప్పి అనుకున్నారు. పోయి చూస్తే ఆ మేనలుడు కిడ్నీ క్రాప్ ఇప్పుడు టీచర్ అనమాట. అది బ్రహ్మాండంగా జబర్దస్తిగా. అందుకన్నా 2 వేలు అన్నాడు. అన్నా సరే బ్రదర్ అన్నా అన్నాడు. సరే మేము వచ్చాము. 6 గంటలు ప్రేమించి ఒక అమ్మాయి వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇప్పుడు 2 కావాలి. ఏం చేద్దాం? ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా ఈ పెద్దలుడికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఇతని పేరు సత్య వేదాచారి, 2వ పేరు అబ్రహాం లింకన్. ఇలా వీళ్ళు నెమ్మదిగా వెళ్ళి వాళ్ళు అడిగారు, అయ్యా మా 2వ కూతురుని కూడా నువ్వే చేసుకో. కట్నాలు లేకుండా 2 ఆడపిల్లలు, 2 ఇంజనీర్ని. ప్రార్థన మన జీవితంలో అర్థమవుద్దా? ఆ తల్లి కూడా ప్రార్థన చేసి ఉంటుందంటే క్యాజువల్గా చేసి ఉంటుంది. ప్రభా నా కూతుర్ని పెళ్లి చేయాలి, ప్రభా సహాయం చేయ, ప్రభా చేసి ఉంటుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినాక అప్పుడు భారంతో పెళ్లి చేసి ప్రార్థన చేశాడు. వెంటనే
ఇద్దరు కూతుళ్ళకి కట్నం లేకోకుండా పెళ్లి చేయగలిగింది. ఆయన తెచ్చిపోయింది అనుకుంటున్నారా? నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. వాళ్ళు తెచ్చిపోయింది అనుకుంటున్నారా? ఇంకా బతికే ఉన్నా. బస్ట్ కాల్సి వచ్చినావా? ఇంకా బతికే ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడైతే పాలకుల్లో పిల్లారా నేను చూపిస్తాను. నేనేం చెప్తున్నట్టు పిల్లారా, దేవుని ఆశ్చర్యక పిల్లారా, నువ్వు ప్రార్థన చేయి, దేవుని అనుగ్రహిస్తాడు. అందువల్ల మనం ఒక వాక్యం చదువుతాం. ఏంటి ఆ వాక్యం అంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక కార్యాన్ని మనం 12 చదవండి. అపోస్తల కార్యములు 12 అమ్మా ప్రసంగం ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పును మారిపోయారు కదా. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడంట? మార్పును మారిపోయి గల యోహానింటిలో ఏం చేస్తున్నారు? అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగింది? సంఖ్యలు తీపాయి, చెరసాల తలుపులు తెరుచుకొనబడ్డాయి. ఎవరు కూడా వారిని ఆటంకపరచలేదు. క్షేమంగా ఇంటికి ఈనాడు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రార్థన నెమ్మది కలుగు చేస్తుంది. ప్రార్థన సుఖకరమైన నివాసాన్ని మనకు కలుగు చేస్తుంది. కనుక మన ఇంట్లో ఏముండాలి చెప్పండి? మొట్టమొదటి ఏముండాలి? ప్రార్థన, రక్షణ ఉండాలి. రెండవది ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మూడవది ఏముండాలి? నాలుగవదిగా, ఐదవదిగా 2 నిమిషాలు చెప్పి ముగిస్తాయి. ఎందుకంటే పై నుంచి వర్షం వస్తున్నట్టు ఉంది. భోజనాలు బయట చేయాలి కాబట్టి ఇబ్బంది లేదు. చూడండి, లేఖనాలో 2 మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మార్కు 2:2. యేసు ఆయనతో ఉన్నాడని వెలువచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను యేసు ప్రభువుల ఇంట్లో ఏం లేదంట, వాకిటనైనను. ఎందుకని? అనేకులు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆ వాక్యం ఇవ్వడానికి అనేకులు వచ్చారు కనుక ఇంకొక వ్యక్తిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఎక్కడికి? ఆయన. మీరు ఆ సువార్తను చదివితే మాకు చక్కగా అర్థమయ్యేటువంటి ఒక విషయం ఉంది అక్కడ. ఏంటి ఆ విషయం అంటే, పక్షవాదం విలువని తీసుకొచ్చారు, ఎక్కడ స్థలం లేదు. ఏం చేశాట? పైకప్పు ఓడదీశారు, ఇంట్లోనికి దించారు. దించగా నేర్చుకోగలరా ఉన్నాడు, కుమారుడు అని పాపములు. అరే వచ్చింది దేనికోసం? వచ్చింది దేనికోసం? పక్షవాతం పోవాలా, దానికోసం వస్తే ఏం జరిగింది? ఆయనకు స్వస్థత, పక్షవాతం స్వస్థత. కనుక నేనేం చెప్తాను పిల్లారా, మన ఇల్లు దేవుని సువార్త ప్రకటించి ఇల్లుగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించి ఇల్లుగా మన ఇల్లు ఉన్నప్పుడు ఇలా కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని సువార్త ప్రకటించడం అంటే మనం పెద్ద ఖర్చు చేయాల్సి. కొన్నిసార్లు మీటింగ్ కూడా పెట్టుకో. మన ఇంట్లో ఏం పెట్టుకోండి? మీటింగ్ పెట్టుకుంటే ఏమైపోద్ది? ఖర్చు అయిపోద్ది. భోజనాలు పెట్టాలిగా. అసలే మందడం అంటే భోజనాలు ఊరు. ప్రతి వీటికి ఏం పెట్టాలి? ఒక ప్రత్యేకమైన స్పీకర్ వస్తాడు, మళ్ళీ ఇక్కడ పెద్ద సేవకుడు కుమారుడు బోధకుడు ఉంటాడు, సేవకురాలు ఉంటారు. వీళ్ళందరికీ ఏం పెట్టాలి? భోజనాలు పెట్టాలి, గిఫ్ట్లు కూడా. ఇదంతా నాకు కుదరదులని చెప్పి ఏం చేస్తాం? మన ఇంట్లో సువార్త మీటింగే మానేస్తాం. లేదా మన ఇల్లు నెమ్మదికరంగా ఉండాలంటే ఏం కావాలా? సువార్త ప్రకటించి ఆ ఇంటి ఓనర్కి ఇల్లు ఊరదిగినా అసలు బాధలేదు. ఏం కావాలి? దేవుని పని మా ఇంటిలో జరగాలి, అది కావాలా? మా ఇంటిలో దేవుని పని జరగాలి. ఇలారా మీరు ఎవరెవరైతే ఇళ్లలో మీటింగ్ పెద్ద నెల వచ్చేసింది 2020వ సంవత్సరం ఎన్నో నెల? అందరిలో మీటింగ్లు పెట్టుకున్నారు. సంవత్సరం కనీసం ఒక చిన్న ప్రార్థన కుడికి పెట్టుకున్నారా? నాయకులు తలెత్తున్నాడు. మరి ఖచ్చితంగా మీటింగ్ కలిగి ఉండాలి. మన ఇంట్లో స్వార్థ వినిపించబడాలి. అప్పుడు మన జీవితాలు పిల్లరా ఎంత అద్భుత కార్యం, ఎంత అద్భుత కార్యం. పిల్లరా నేను చెప్పడానికి సమయం లేదు కనుక ముగిస్తున్నాను. దేవుని కొరకై క్రయం చెల్లించినప్పుడు దేవుడు అద్భుతంగా సాయం చేస్తాడు. ఒక్క ఉదాహరణ చెప్తే, ఎందుకంటే ఈ వాక్యం చదవగానే మనకు అర్థం అవుతుంది. నా దగ్గరికి ఒక సోదరుడు వచ్చేవాడు.
ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు, లేదా రిటైర్ అయ్యాడు. ఆయన పాలసీలో మీటింగ్స్ పెడితే నా వెనుక వచ్చాడు. వస్తే ఇలా ఆయన భార్య ఫోన్ చేసి, ఏమయ్యా నీకు పని పాట ఏమి లేదా, నీ కొడుకు లేదా యూకే వెళ్ళాలి, వాడు వీసా రావాలి, నువ్వు కూడా అక్కడ కూర్చున్నావంటే ఆయన అన్నాడు, నేను దేవుడు పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు అన్నాడు. అంతే. ఇలా వీసా తీసుకోవడానికి లైన్లో కూర్చున్నాడు. ముందు చిరంజీవి గారి కూతురు ఈయన వెనకాల ఉన్నాడు. చిరంజీవి గారి కూతురు అడిగిందంట ఆ కౌన్సిలర్, మరి కమిషన్ ఏమడిగిందంటే, ఏమయ్యా ఏమమ్మా నువ్వు ఎందుకు వెళ్తున్నావు యూకే అంటే, నేను స్టడీస్ అని చెప్పింది, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పిందంట. అప్పుడు ఏమన్నారంటే ఆయన, మీ నాన్న యాక్టరు, ఇక చదువుకుని ఏం సంపాదిస్తావు కానీ ఇంటికి పొమ్మందంట. ఈయననుకున్నారంట నా పని కూడా అయిపోయింది అని చెప్పి భయపడతా వెళ్ళిపోయి ప్రైజ్ గారు అన్నాడంట. నమస్తే కాదు అంది. ఏమన్నాడు? ప్రైజ్ గారు అన్నాడంట. ఆ చూడగానే క్రైస్తవులాగా ఉన్నాడు అని చెప్పి ఏం చేసిందంటే మొత్తం ఓకే చేసి పంపించేసి అయిపోయింది. లేదా ప్రైజులు ఆడితే ఏమొచ్చింది? వీసా వచ్చేది. ఆ నాన్న ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఊరూరులో తిరిగి మీటింగుల గురించి ప్రకటన, ఇదేనా? ఇదే కాదు, 5 ఎకరాలు ఇచ్చారంట ఆయనకి. అది ఎక్కడంలో తెలియదు. మీటింగ్ గురించి ఇంటికి వెళ్ళాడు. ఒకళ్ళు ఇచ్చానంట, అయ్యా మీ 5 ఎకరాలు అమ్ముతామన్నారంట. నాకేమన్నా 5 ఎకరాలు తిరిగి 2 సంవత్సరాలు తిరిగి అలసిపోయాను, నాకు భూమి లేదు ఏం లేదు. అదైతే ఇచ్చారు కానీ ఆ భూమి పట్టా ఇచ్చారు కానీ భూమి ఎక్కడ నాకు తెలియదంటే, లేదా నేను చూపిస్తారా అన్నారంట. శుభ్రంగా ఒకడు మొత్తం ఆక్రమించి ఏం చేశాడు? జీడి మామిడి తోట వేసి పండించుకుంటాడు. ఏం జరిగింది? 5 ఎకరాల భూమి కొడుకేమో లండన్లో చదువుకోవడానికి అవకాశం. ఏం చేశాడు ఆయన? క్రయం చెల్లించు, దేవుని కొరకు క్రయం చెల్లించు. నువ్వు గిన్నెడు చెల్లిస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక పని చేస్తా, ఇంట్లో వాళ్ళకి ముందే చెప్తా, నువ్వు ఏమి పెట్టద్దు, నీతో స్వార్థ మీటింగ్ పెడతా అని చెప్తా. కానీ వాళ్ళు అంటారు, అన్నా మేము ఏమి చేయలేదు కానీ దేవుడు అన్ని సమకూర్చాడు, భోజనాలు ఉండేసి తినేది. ఏదో ప్యాకెట్లు ఇస్తారు అనుకుంటే ప్యాకెట్లు కదా, నా భోజనాలను భోజనం చేశానండి నేను. ఆ విధంగా దేవుని పరిచర్య దేవుడు జరిగిస్తాడు. కనుక మన ఇల్లు ఏ ఇల్లుగా ఉండాలి? స్వార్థ ఇల్లుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి కొరకు క్రయం చెల్లిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరికి ఇంకో మాట మనం చూసుకుని లేదా కూడికి ముగించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము ఎండవేళ ఏం చేస్తున్నాడంట? అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతని కనులను చూచినప్పుడు ఒక్కరు మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించినను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణాన్ని బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. చదవమ్మా, కంటిన్యూషన్ చేసి. ఈ దాసుని యొద్దకు వచ్చిందిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము త్వరగా వెళ్ళి త్వరపడి 3 మానికలు పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు పశువుల మందకు పరిగెత్తి మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. మా అందరికి తెలుసు లేరా, అబ్రహాము ఏం చేశాడంట? ఆదిత్యం. ఎవరికి దేవుని దూతలని తెలుసా అబ్రహాంకి? ఎండలోకి వచ్చారు పెద్దవాళ్ళు, దూతలే కనపడ్డారు, మర్యాద చేయాల్సినటువంటి వాళ్ళే కనపడ్డారు. వాళ్ళకి ఏం చేద్దాం? వాళ్ళకి అది తీరుద్దాం. ఎండవేళ 3 గంటలకి
ఇలా నేను చాలా చోట్ల వింటాను. సిస్టర్స్ ఏం చేస్తారంటే వంట చేసేస్తారు, 12 వంట అయిపోద్ది, శుభ్రంగా పడుకుంటారు, తర్వాత 1 గంటకు 2 లేచి తింటారు. 3 ఎవరైనా ఇంటికి వస్తే వంట చేస్తారా? వంట చేస్తారా? ఏమంటారు? ఆర్డర్ పెట్టుకోపో, నేను చేయలేను. ఇప్పుడు అబ్రహాము ముసలోడే, శారా కూడా వృద్ధురాలే. అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు, ఇద్దరు వృద్ధులే. కానీ ఆ విధంగా చేయాలి. 3 మాలికలు పిండి పిసికిందంటే ఎవరో? శారా. ఆ మధ్యలో నన్ను కూడా ఒకసారి పిండి తీసుకయ్యా, బోనస్ చేద్దామన్నారు. బోనస్ చేయటం కదగా, ఆ పిండి పిసుకమంటే ఏంద్ర ఎక్కడ పిసుకుతున్నారా ఈ పిండి అనిపించి అంత గట్టిగా పిసకాల్సి వచ్చి. లేదా 3 మాలికలు పిండి పిసుకడం అంటే సామాన్య సంగతిగా, కిలో పిండి నేను పిసుకలేకపోయాను. నేనేం చెప్తానంటే వారిద్దరు కూడా చక్కగా పరిచర్య చేస్తారు. లేదా కాబట్టి పరిచర్య ఆ ఇంటిలో ఉంది, ఆ ఇంటిలో పరిచయం ఉంది. లేదా మనం చూస్తే పరిచయం ఉన్న గనక ఏం జరిగిందంటే దేవుడు చెప్పిన మాట వాళ్ళు నమ్మరా. శారమ్మే నవ్విందంటారు, అబ్రాహాము నవ్వలేదా? ఎక్కడ నవ్వాడు? 17 వచనంలో అబ్రాహాము ఏం చేశాడంట? నవ్వాడు. అయ్యా నీకు దేవుడు కుమారుని ఇస్తాడంటే ఏమన్నాడు? నాకే ఊరుకుతుంది నవ్వాడు. శారా కూడా ఏం చేసింది? 18, 13 ఆమె కూడా నవ్వింది. కానీ వారిద్దరిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు? ఇస్సాకునిచ్చాడు. ఎవరిని ఇచ్చాడండి? ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నీతిమంతుని గుడారంలో ఏముంటది? నీతిమంతుని గుడారంలో ఏముంటది? మరి మన దగ్గర సుఖకరమైన నివాసములందును ఆశ్రమ స్థానములందును వారు నివసిస్తారు. కనుక నెమ్మది ఉంటుంది, నవ్వుంది. ఎవరితో? అబ్రహాం. ఇందువలన ఆదిత్య గృహం. మనం ఎట్టుంటామంటే మా ఇంటికి వస్తా ఏం చేస్తావు? పోత ఏమిచ్చిపోతాం. మా ఇంటికి వస్తా ఏం చేస్తావు? పోత ఏమిచ్చిపోతాం. మన బాడీ ఎట్లుంటుంది. అబ్రహాం అట్లా లేదా వచ్చిన వెంటనే వారికి ఆదిత్యం చేసి వేళ కాని వేళ చక్కటి భోజనం సిద్ధపరిచి వారి ముందు పెట్టారు. తిట్టుకుంటా కాదు, సంతోషం, పరిగెత్తి. ఈరోజు పిల్లరా కనుక మన గృహం ఎలాంటి గృహం ఉండాలి? ఆదిత్య. ఎన్ని విషయాలు చూసాం? ఇప్పుడు ఏమంటారంటే ఇదే గుర్తుంటది. ఏముంటది? అన్న చెప్పాడే, న్యూజిల్ నుంచి వచ్చాడే, ఎప్పుడన్నా మళ్ళీ పిలిచాను అనుకోండి, కుమారక్క చెప్తారు ఎలిషాన్ వస్తున్నాడంటే ఎలిషాన్ మీద పేరు గుర్తుండదు. ఆ రోజు మా ఇంటికి కొత్త ఏం తీసుకొచ్చాడే, నీటికి మరి మీరు ఏమి ఇచ్చిపోతాడే అని చెప్పాడే, ఆయన వస్తున్నాడంట ఈరోజు మళ్ళీ. ఎక్కడికి? ఈరోజు ఆరాధనకి మళ్ళీ ఆయన వస్తున్నాడంట. అమ్మ అది కాదు, 5 విషయాలు. మొట్టమొదటి ఏ గృహము? రక్షణ. నేడు ఇంటికి ఆ ఇంటిలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. నువ్వు ధనికుడువైనా నీ ఇంటిలో సంతోషం లేదు, మత్తు పానీయాలు సేవిస్తున్నా, దురలవాట్లతో నువ్వు సంతోషించాలని క్షణిక లేదా సంతోషం కొరకు పరిగెడుతున్నా. అలాంటిది కాదు ప్రభు ఇచ్చేది. శాశ్వతమైన నిజమైన నెమ్మది ఆయనకి ఇస్తాడు. కానీ యేసు ప్రభుని అంగీకరించావా? ఆయన వాక్యానికి పూర్తి విధించు. యేసు ప్రభుని అంగీకరించావా? ఏ పరిస్థితి నీ జీవితంలో ప్రార్థన చేయి. యేసు ప్రభుని అంగీకరించావా? నీ జీవితంలో ఏం కలిగి ఉండాలి? సువార్త ప్రకటించే అనుభవం కలిగి ప్రయాసపడు. ప్రభు కొరకు నువ్వు చిన్న పని చేస్తే దేవుడు నీ కొరకు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఆ విధంగానే లేరా దేవుని బిడలకు ఆదిత్యం ఇచ్చే లేరా అనుభవాన్ని నీ గృహం కనుక ఈ విధంగా ఈ గొప్ప దైవ లక్షణాలు కలిగి మనం జీవించినప్పుడు మన గృహం ఎంతో నెమ్మదికర గృహముగా, ఆశీర్వాదకరమైన గృహముగా ఉండగలరు. ఆ రీతిగా నాగేశ్వరరావు గారు, అంజలి గారు, ఆ విధంగానే మరి ప్రియుల యొక్క బిడ్డలు పద్మ, ఆ విధంగానే ప్రవీణ్, వీరి కుటుంబాన్ని ప్రభు దీవించి
ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.